హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో తిరుమల కొండపై మేము చేసుకున్న శ్రీరామనవమి పూజా వీడియో, అలాగే లాస్ట్ డే సేవా వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయ్యిందండి. మార్నింగే చక్కగా రెడీ అయిపోయి మేమంతా కూడా బాటగంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడే శ్రీరామనవమి పూజ అయితే చేసుకోబోతున్నామండి. మేము మార్నింగే వచ్చేసాం కదండి, ఇంకా టెంపుల్ అయితే తీయలేదు. చుట్టూతా కూడా మొత్తం ఆకులు రాలిపోయి ఇక్కడంతా కూడా ఇంకా క్లీన్ చేయలేదండి. సో మా టీంలో అందరూ కూడా అక్కడున్న చీపుర్లు తీసుకుని మొత్తం అంతా కూడా గుడి చుట్టూతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చక్కగా రాముల వారు చిత్రపటం పెట్టడం కోసం అనేసి కొన్ని వాటర్ చల్లి పద్మం వేసి పసుపు కుంకాలు అయితే వేసిందండి. ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడే పూజ అయితే చేసుకుందాం కదా అనేసి ఆ ప్లేస్లో నీట్గా క్లీన్ చేసేసి ఈ విధంగా న్యూస్ పేపర్ అయితే వేసి దానిపైన శ్రీరామచంద్రమూర్తి ఫోటో అయితే పెట్టామండి. సో ఇంతకు ముందు కూడా మేము సేవకు వచ్చినప్పుడు ఈ ప్లేస్లోనేనండి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకున్నాము కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడు కూడా ఈ ప్లేస్లోనే మేము వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాము. 4వ వారం అండి. ఇప్పుడు కూడా ఇదే ప్లేస్లో శ్రీరామనవమి పూజ అయితే చేసుకుంటున్నామండి. సో మీరు అనుకోవచ్చు సేవా సదనంలోనే ఈ ఫోటో పెట్టుకుని అక్కడే చేసుకోవచ్చు కదా ఈ పూజ ఏదో అనేసి. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే శ్రీవారి సేవా సదనంలో ఎటువంటి పూజలు కానీ, ఎటువంటి కొబ్బరికాయలు కొట్టడం, దీపారాధనలు వెలిగించడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదండి. సో ఎందుకు అన్నది నేను ఈ వీడియోలోనే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అక్కడక్కడ వీడియో వాయిస్ అయితే మ్యూట్ చేయకుండా న్యాచురల్గానే పెట్టేస్తున్నాను. రేపు అందా తెచ్చేపోతాను, ఒక్కడు తెచ్చేసిందల్లా పాలు గురించా. ఫోటో తెచ్చారా? అదే అంటున్నా, ఫోటో తేపని కొనే సంవత్సరం అయితే కన్నే ఉంటున్నాయి. అంగో ఆడు ఇచ్చిన ప్రసాదం పెట్టవలసిందేమో. రామువారు పాలు ఇదే కలిపోసుకో, ఆవు పాలు గాలి సత్తు. పూజకి ఇవన్నీ కూడా మేమైతే సర్దుతున్నాం కదండి. ఇక్కడ సూరక్క అయితే పసుపు వినాయకుడిని అయితే చేస్తుంది. మా ఫ్రెండ్ నేను వచ్చేసి ఒత్తులు అయితే వేస్తున్నామండి. ఆవు నెయ్యి ఒత్తులు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాం కదా అందరూ వెలిగించుకోవడానికి. ఇక్కడే ప్రమిదలు అయితే ఉంటాయండి. ఆ ప్రమిదల్లో చక్కగా అందరికీ ఒత్తులు అయితే సర్ది పెట్టేశాము. అలాగే చలివిడి వడపప్పు అయితే చేసాము. సో అక్కడ ఉన్న గ్లాస్లో పానకం కలిపామండి. అలాగే 2 యాపిల్స్ అయితే నైవేద్యం కింద అయితే పెట్టాము. ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్నది ఏంటంటే శ్రీరామనవమికి అక్కడే ఉంటాం కదా, ఎలాగా రాముల వారి పూజ అయితే చేసుకుందాం అనుకున్నామండి. సో మాతో సేవకి మా అత్త కూడా వస్తానందండి. కానీ మళ్ళీ అంది, నేను శ్రీరామనవమి రోజుని రామదేవుడి పూజ అయితే చేసుకుంటాను, ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరక చేసుకోలేదు. ఈసారి శ్రీరామనవమికి చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకా తిరుపతి సేవకు రాను అందండి. నేనైతే ఫస్ట్ ఇంకా తిరుమలలో చేసుకుందాము, ఎలాగ శ్రీరామనవమి చేసుకుంటాము కదా, దానికి వచ్చేసి పంచదార పాలు గోధుమ నూకే ప్రసాదం చేసి పెడతాం కదా. సో అవి లడ్డూలు అయితే అక్కడే చేసేసుకుందాము. అలాగే ఇంకా పానకం చలివిడి వడపప్పు ఇవన్నీ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇక్కడే రామదేవుడి పూజ చేసుకుని కథ అయితే చదువుకుందాము అనేసి అన్నానండి. కానీ ఇంకా అత్త అయితే రాను అంది. సో మేము కూడా ఇంకా అత్త వస్తే అవన్నీ తెచ్చుకుని అలా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అత్త రాలేదు కదా, ఇంకా మేము కూడా ఈ ప్రసాదం అయితే చేయలేదు. కానీ ఇంకా మిగతా పూజ అంతా చేసుకుని రామదేవుడి కథ అయితే విన్నామండి. అందుకే ఆంటీ నూక కొంచెం పంచదార తెచ్చుకుంటే ఆ ప్రసాదం కూడా చేసి స్వామికి నైవేద్యం కింద పెడదాం కదా అనేసి అంటున్నారు. సో అంతే కదండి, 2 డేస్ ముందు మనకి లడ్డూలు అయితే వచ్చాయి అయోధ్య నుంచి అని నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ లడ్డూలైనా తీసుకొస్తే ఇక్కడ స్వామివారికి నైవేద్యం కింద పెడదాం కదా అనేసి అన్నారండి. సో ఇంకా ఆల్రెడీ అవి స్వామివారికి నైవేద్యం పెట్టేసిన లడ్డూలే కదా, మళ్ళీ అవి ఇక్కడ ఏం పెడతాంలే అనేసి ఇక్కడికైతే తీసుకురాలేదండి. సో ఈ రామదేవుడి పూజ వచ్చేసి లక్షవారాలు ఆదివారాలు అయితే చేస్తారు కదా, ఇన్ని వారాలని ఉంటుంది కదండి. సో అలా చేసుకోవటం కుదరలేని వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఒక్కరోజు కూడా ఈ రామదేవుడి పూజ అయితే చేసుకోవచ్చు అంటండి. అంటే అత్త వాళ్ళ అమ్మమ్మ గారిది జీ మావిడాడండి. ఆ గ్రామస్తులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రామదేవుడి పూజ అయితే కంపల్సరీ చేసుకుంటారంట. సో అయితే ఒక్కరోజు కూడా ఈ పూజ చేసుకోవచ్చు అంటండి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. కానీ పూజ అయ్యేంత వరకు కూడా రవ్వ లడ్డూల గురించే మాట్లాడుతున్నారండి అందరూని.
కదా ఏటి సలుడు వడపప్పు పెట్టుకోవాలి కదా. రాదు రామదేవుడి ప్రసాద్ ఉప్మానొక్క కదా. మరి ఇక్కడ ఉంటుంది ఉప్మానొక్క గట్ట తెచ్చుకోలేదు అంటే అవుతుంది అవదో అని. ఉప్మానొక్క చక్కెర అన్నీ ఉంటాయి, పాలు కూడా దొరికేస్తాయి. వాళ్ళ దగ్గర కాదేమో, ఇక్కడ కొట్టు ఉంటుంది, కొట్టు దగ్గర అమ్ముతారు. వాళ్ళ ఉప్మా మందికి చాలా దూరం కొట్టు రాంబగీజా దగ్గరికి వెళ్ళాలి. ఆ రాంబగీజా కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. కదొచ్చా చూసారు కదా, మా వాళ్ళందరూ కూడా ఒక్క ప్రసాదం లేదు అయ్యయ్యో అన్నీ ఉన్నాయి కానీ అనుకుంటూనే ఉన్నామండి పూజ అయ్యేంత వరకుని. అలాగే ముందుగా అందరం దీపారాధనలు అయితే వెలిగించుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి సూరక్క ఫస్ట్ గణపతి పూజ అయితే చేసిందండి. తర్వాత శ్రీరాముని అష్టోత్తరం పెట్టుకుని పూజ అయితే చేసుకుని ఫైనల్గా కథ అయితే ఫోన్లో పెట్టుకుని విన్నామండి అందరం కూడాని. సో ఫస్ట్ టైం అండి రామదేవుడి కథ అయితే విన్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు రామదేవుడి కథ అయితే వినలేదు. సో మేము ఇక్కడ ఇలా పూజ అంతా చేసుకుంటూ ఉండగానే పూజారి గారు అయితే వచ్చారండి. ప్రతిరోజు కూడా ఆయన ఇక్కడున్న హనుమాన్ విగ్రహానికి పూజ చేస్తారనుకుంటానండి. సో ఈరోజు కూడా వచ్చి ఇక్కడ దీపం అయితే పెట్టేసి పూజ అయితే చేశారు. అలా చేసిన తర్వాత ఇక్కడున్న రాముల వారికి కూడా మారేడు దళాలు అలాగే తులసి పత్రి కూడా వేసి పూజ అయితే చేశారండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎందుకంటే మేము అప్పటి వరకు స్వామివారికి సమర్పించడానికి తులసి దళాలు ఉంటే బాగుండే అనుకున్నామండి. ఆ చుట్టుపక్కల అంతా వెతికితే చిన్న తులసి మొక్క అయితే కనిపిస్తే అందులోంచి 2-3 ఆకులు తుంచారు అన్నయ్య వాళ్ళు. అవే స్వామివారి దగ్గర అయితే ఉంచాము. పూజారి గారు అయితే హనుమాన్ దగ్గర పూజ చేయడానికి తులసి పత్రి మారేడు దళాలు అయితే తెచ్చారండి. అందులోంచి ఒక మారేడు దళం తీసి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి దగ్గర అయితే ఉంచారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే ముందు వరకు కూడా తులసిపత్రి లేదు అనుకుంటే తులసిపత్రి దొరికింది. సో మారేడు దళాలు కూడా స్వామివారే స్వయంగా తెప్పించుకున్నారు అనిపించిందండి మాకైతేని. అంతేకాదండి తిరుమలలో ఇలా శ్రీరామనవమి పూజ చేసుకోవటం ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. అసలు ముందు నుంచి కూడా మేము ఇంటి దగ్గర అన్నీ ప్లాన్ చేసుకు తెచ్చుకున్నాము పూజ కోసమని. ఆ ముందు రోజు నైటేనండి ఇంకా మా ఫ్రెండ్ అయితే రేపు మార్నింగ్ మనం కిందకి దిగేద్దాము, ఉదయాన్నే కింద టెంపుల్స్ అన్నీ చూసుకుందాము, మనం కరెక్ట్గా ట్రైన్ టైం అవుతుల్లోకి మనకి టైం సరిపోతుంది, ఆ పూజలు ఇవన్నీ చేసుకుంటే ఇక్కడే లేట్ చేసేస్తే కింద టెంపుల్స్ ఏవి చూడలేము అందండి. సో నాకైతే అస్సలు ఒప్పలేదు. అన్నీ తెచ్చుకున్నాం కదా, పూజ చేసుకోకుండా ఎలా వెళ్ళిపోతాం. అయితే స్వామి ఫోటో కూడా తీసుకొచ్చావు కదా, పూజ చేయకుండా తిరిగి మళ్ళీ ఫోటోని ఎలా తీసుకువెళ్తావు, వద్దు లేట్ అయినా పర్లేదు పూజ చేసుకునే బయలుదేరదామని చెప్పానండి. సో అందుకే మార్నింగే మేము 7:30కే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిందండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాం అనిపించింది. ఇలా తిరుమలలో బాటగంగమ్మ తల్లి టెంపుల్లో మా శ్రీరామనవమి పూజ అయితే పూర్తి చేసుకున్నామండి. సో శ్రీవారి సేవా సదనంలో ఇలాంటి పూజలు ఎందుకు చేయకూడదు అన్నది మీతో క్లారిటీగా చెప్తానన్నాను కదండి. ఇంతకు ముందు శ్రీవారి సేవా సదనంలో ఉన్న రూమ్స్లో జెంట్స్ రూమ్స్లో ఏంటి, లేడీస్ రూమ్స్లో ఏంటి వెంకటేశ్వర స్వామి వారి ఫొటోస్ అయితే ఉండేవంటండి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫోటో అయితే ఉండేదంట. ఇలా సేవా సదనంలోనే కాదండి, మనం నార్మల్గా దర్శనాలకు వచ్చినప్పుడు రూమ్స్ తీసుకుంటాం కదా, ఆ రూమ్స్లో కూడా ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే ఉంటుంది కదండి. సో ఇక్కడ ఎందుకు తీసేశారు అంటే కేవలం ఈ సేవకు వచ్చిన లేడీస్ అంటండి ఆ ఫొటోస్ దగ్గర పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశారంట. సో పూజలు చేసినంత మాత్రం అందులో తప్పేముంది అనుకోవచ్చండి. పూజ చేసుకుని దేవుడిని ప్రార్థించుకుంటే తప్పులేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా మంది విష్ణు సహస్రనామాలు అనేసి భగవద్గీత ఇలా చదువుకుంటున్నారు కూర్చుని. అలాంటివి చేసినంత మాత్రాన తప్పు లేదండి. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే పూజలు చేసేసి దీపారాధనలు వెలిగించేసి వీళ్ళకి డ్యూటీ టైం అయిపోతుందని ఆ దీపారాధనలు అక్కడే వదిలేసి డ్యూటీలకి వెళ్ళిపోయేవారంటండి. అలా చేయటం వల్ల పొరపాటున గాలికి ఏ క్లాత్ లాంటిదైనా వెళ్ళి ఎగిరి దాని మీద పడితే మొత్తం రూమ్ అంతా కూడా కాలిపోద్ది కదండి. అలాగే దీపారాధనలు వెలిగించిన ప్లేస్లో ఆయిల్ అంతా ఉంచేసి కొబ్బరికాయలు కూడా టైల్స్ మీద కొట్టేసేవారు. అలా చేయటం వల్ల రూమ్స్లో ఉన్న టైల్స్ అన్నీ పోయాయి అంటండి. సో ప్రతి సేవకులకి కూడా చెప్పేవారంట కొబ్బరికాయలు రూమ్స్లో కొట్టకండి అని చెప్తే తీసుకెళ్ళి బాత్రూంలో కొట్టేవారంట
అంటండి. ఆ బాత్రూంలో గోడలకేసి కొడితే అక్కడ కూడా టైల్స్ పోయాయి అంటండి. ఇంక ఇలా కాదు, వీళ్ళకి ఇంత చెప్పినా ఇంటలేదు అన్నట్టుగా ఇంక మొత్తానికి స్వామివారి ఫొటోస్ అయితే రూమ్లోంచి తీసేశారండి. ఇలాంటి పూజలు ఏవి కూడా సేవా సదనంలో చెయ్యకూడదని స్టార్టింగ్ రోజు సత్సంగంలోనే చెప్పేస్తున్నారండి. సో అదండి జరిగిందైతేని. పానకం అందరూ వేస్తున్నారా? ఎవరండి పానకాలు అవి చిన్న చిన్న ముక్కలు తేవాలి, మరి అలా చేయలేదు. తల్లి తెలియదు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకో చక్కగా రామదేవుని కదినేసి పూజ అయితే చేసేసుకున్నామండి. సో ఇప్పుడు పానకం అలాగే చలివిడి వడపప్పు ప్రసాదం అయితే అందరం పంచుకు తింటున్నాము. సో మాకులాగే వీళ్ళు కూడా సేవకులేనండి. వీళ్ళు కూడా మాకులాగే శ్రీరామనవమి పూజ చేసుకోవడానికి అయితే వచ్చారండి. సో ఆ ప్లేస్లో గాలి వేసేస్తుంది కదా, మేము చేసుకున్న ప్లేస్లో చేసుకోండి అని నేనైతే వాళ్ళని పిలుస్తున్నాను. ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కదా, పూజేనా ఇక్కడ చేసుకోండి, ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కదా. వీళ్ళు కూడా ముందుగానే పూజకు కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నారంటండి. వీళ్ళ బ్యాచ్ అంతా వెనకతలు వస్తున్నారంట. సో వీళ్ళైతే ఫస్ట్ వచ్చేసారండి. ఇక్కడ అన్నీ సర్ది పెడదామనేసి వరిపిండి అయితే మర్చిపోయారంటండి. కొంచెం వరిపిండి ఉంటే ఇస్తారా అన్నారు. సో మన దగ్గర అయితే వరిపిండి ఉంది కదా, పద్మం కొట్టాం కదా, అందులో పిండి అయితే వాళ్ళకి ఇచ్చేసామండి. సో ఇక్కడైతే పెట్టుకోండి, హనుమాన్ ఉన్నాడు కదా, గాలి కూడా వేయటం లేదు, మీకు చక్కగా అందరూ కూర్చో పూజ చేసుకోవడానికి బాగుంటుంది అంటే ఆవిడ ఆ ప్లేస్లో క్లీన్ చేసుకుని పూజ అయితే వాళ్ళు కూడా అక్కడే చేసుకున్నారండి. అంతేకాదండి, వీళ్ళైతే చాలా ఐటమ్స్ తెచ్చుకున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు ఈరోజు జాయినింగ్కి వచ్చిన వాళ్ళు అనుకుంటానండి. చూసారు కదా, పొట్టు పంచ, స్వీట్ల బాక్సు, అప్పాయిలు, పాలకాయలు, రకరకాల ఐటమ్స్ అన్నీ తెచ్చారండి. అంటే నిన్న బయలుదేరి వచ్చిన వాళ్ళు అనుకుంటాను. మేము కూడా ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించేసుకుని రూమ్స్కి అయితే బయలుదేరిపోయామండి. సో ఎందుకంటే అప్పుడే టైం వచ్చేసి 9:30 అలా అయిపోయిందండి. మేము వెళ్ళి టిఫిన్స్ తినాలి, తిన్న తర్వాత రూమ్స్ ఖాళీ చేయాలండి. అందరి దగ్గర ఐడి కార్డ్స్, స్కార్ప్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. ఫస్ట్గా రూమ్స్ అయితే ఖాళీ చేసేసారు, లాకర్ కీలు అయితే ఇచ్చేసారండి. సో అవి తీసుకొచ్చి నేను ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. ఈరోజు ఖాళీ చేసిన వాళ్ళందరూ తీసుకొచ్చిన తాళం కప్పలను అయితే అలా బకెట్లో వేశారు కదండి, అందులో శానిటైజరు ఏదో వేసారండి, క్లీన్ చేస్తున్నారు. అవి తెచ్చారు కదా అనేసి అలా అయితే ఉంచేయటం లేదు, అందులో వాటర్లా ఉందండి, శానిటైజర్ అనుకున్న. అందరు తీసుకొచ్చిన తాళం కప్పల్ని ఆ వాటర్లో వేసేస్తున్నారండి. అలాగే తీసుకొచ్చి ప్రతి తాళం కప్పని కూడా చెక్ చేసుకుని ఆ బుక్లో మనకి ఇచ్చినప్పుడు రాసుకున్నారు కదండి, కరెక్ట్గా ఆ నెంబర్ తాళం కప్పకి తాళం ఉందా లేదా, మార్చేసామా అన్నది చెక్ చేసుకుంటున్నారండి. ఏమైనా తేడా వస్తే పక్కన పెట్టుకు మళ్ళీ చూసుకు తీసుకుంటున్నారు. సో అక్కడ తాళాలు అయితే అప్ చెప్పేసామండి. అక్కడ నుండి శ్రీవారి సేవా సదనం 2లోకి వచ్చేసామండి. అప్పుడే న్యూ జాయినింగ్ వాళ్ళు చూడండి ఎంతమంది అయితే వచ్చేసారు. సో మేము ఇక్కడ ఐడి కార్డ్స్, స్కార్ప్స్ అయితే ఇచ్చేయాలి కదా, అవి కూడా లెక్క పెట్టుకుని తీసుకుంటారండి. సో అవి కూడా ఇచ్చేసాము. అవన్నీ ఇచ్చిన తర్వాత లీడర్తో సంతకాలు అయితే చేయించుకుంటారండి. వీళ్ళందరూ కూడా న్యూ జాయినింగ్ అండి. చూసారు కదా, ఈ స్లిప్ అయితే ఫస్ట్ మనకి ఇచ్చారు కదా, స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అప్పుడు ఈ స్లిప్ ఎంత ఇంపార్టెంటో లాస్ట్ రోజు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ స్లిప్ మిస్ చేసుకున్నామంటే ఇంకా లాస్ట్ రోజు మనకి చుక్కలు చూపించేస్తారు. సో మనకి ఈ స్లిప్ ద్వారాగానే రూమ్స్ ఇచ్చారు, లాకర్స్ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ స్కార్ప్స్, ఐడి కార్డ్స్ కూడా ఇచ్చారు కదండి. సో చూసినట్లయితే ఈ స్లిప్లో మనకి లీడర్ పేరు, అలాగే మన రూమ్ నెంబరు, నెక్స్ట్ మనకి ఇచ్చిన లాకర్ నెంబర్లు ఉంటాయండి. సో అలాగే ఈ స్లిప్ వెనకతలు కూడా మనకి ఇచ్చిన లాకర్ నెంబర్లు అయితే రాసుకుంటారు. ఈ స్లిప్ చూపించినట్లయితేనే మనకు ఇప్పుడు తాళం కప్పులు అయితే ఇచ్చాను కదా, అవన్నీ చెక్ చేసి ఈ స్లిప్ ప్రకారమే తీసుకుంటారండి. సో అలాగే ఐడి కార్డ్స్, స్కార్ప్స్ ఇవన్నీ కూడా ఈ స్లిప్ చూపిస్తేనే వాళ్ళు తీసుకుని మన చేత సంతకాలు అయితే పెట్టించుకుంటారండి. ఈ స్లిప్ జాయినింగ్ రోజు ఎంత ఉపయోగపడుద్దో లాస్ట్ రోజు కూడా అంతే ఉపయోగం అండి. ఈ స్లిప్ అయితే అసలు మిస్ చేసుకోకూడదు. సో చూసారు కదా, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.